హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మనం గుంటూరు అయితే పోతున్నాం అన్నమాట. సో దానికి మనం కార్స్ అన్ని పంపప్ చేసుకుంటాం ఫ్యూల్ తోటి. ఒక బాటిల్ 2 బాటిల్ ఎంటీ వాటర్ పెట్టుకోరు ఇది వైపర్. వాటర్ పోద్దాం బండి పెట్టేసి ఖాళీ బాటిల్ ఏ టైం పాపం ఏ టైం మనం అంటే కొట్టొచ్చి స్పీడ్ ఇంటికి ఎందుకు వస్తారు? మనమే అటు పోవాలి. జనాలు ఎక్కున్నారు కదా, 14 మంది ఉంటారు కదా మొత్తం. పడాన్చర్ సరిపోయిందా? చికెన్ ఉంది. ఒక షాంపూ అందులో పోస్తాం ఫస్ట్. గోయింగ్ టు గుంటూరు గుడారాల పండగ. డ్రైవింగ్ చేయాలి అనమాట. డ్రైవింగ్ చేసి వీడియో నేరం, అందుకే నేను తీయట్లేదు, డాడీకి ఇచ్చేస్తున్నా. డాడీ ప్రైజ్ లార్డ్, గుడ్ ఆఫ్టర్నూన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి గుడారాల పండుగ మీటింగ్స్ బయలుదేరి ఉన్నాం. మేము క్షేమంగా వెళ్ళి తిరిగి రేపు సాయంత్రం క్షేమంగా మళ్ళా గృహానికి చేరేటట్లు ప్రార్థన చేయండి మా కొరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు టౌన్ డైరెక్ట్ సైడ్ అమ్మే. సో గైస్, జర్నీలో ఉన్నాం. ఇంకా 115 కిలోమీటర్స్ అయితే పోవాలి. మధ్యలో లంచ్ చేసుకున్నాం కదా బ్లాగ్. అయితే వెనకాల బచ్చగాళ్ళు బాత్రూమ్ వెళ్ళిపోవాల. సో వాళ్ళ కోసం అయితే ఆపినాం అనమాట. డాడీ బయట, డాడీ బయట దిగి నడుస్తున్నా ఇక్కడ. ఇప్పుడే ధనంజన కార్ కూడా తాగాను అనమాట. పొలాలు మాత్రం చాలా బాగున్నాయి గైస్. మొత్తం పొలాలే, ప్రతి ఒక్కరూ సిద్ధపడినట్లుగా మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నారు తండ్రి. మీ రాకన్న కూర్చిన పరిచారకులు పూలదండలు ఇచ్చి వీళ్ళిద్దరిలో తిను ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, ఆ అమ్మాయి తిను ఎక్కువ ప్రేమిస్తుందా? నేను 1 2. గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్నైతే మనం యాక్చువల్లీ గుంటూరు రీచ్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ గుంటూరు కాదు, ఇది మనం మీటింగ్ ఏడవుతుంది అది లేమల్లె. అయితే ఎవ్రీ ఇయర్ గుంటూరులో అవుతుంది యాక్చువల్లీ గుడారాల పండుగ. సో ఈ ఇయర్ మళ్ళీ లేమల్లెకి షిఫ్ట్ చేసారనమాట. సో లేమల్లెకి నైట్ రీచ్ అయిపోయి ఈవినింగ్ ఆ టైంకి రీచ్ అయ్యి
పండుగ అటెండ్ అయ్యి నైట్ మళ్ళీ మనము 11 o'clock అట్లా బయలుదేరి సుందరన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట మనం. సో అది నరసరావుపేటలో. సో ఇక్కడికి వచ్చి మనందరినీ రెస్ట్ తీసుకొని సో ఇప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడైతే మనము బీచ్కి అయితే పోతున్నాం. ఏ బీచ్ రాకూడదు తెలియదు, డ్రైవింగ్ నేనే కానీ నాకు తెలియదు ఏ బీచ్. సో ఆ బీచ్కి అయితే పోయి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ అటు నుంచి అటు వేరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అటెండ్ అయ్యి మీటింగ్, నైట్ జంప్ అనమాట. సో ఫార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చూద్దాం నెక్స్ట్ బీచ్ ఎట్లుండో, బీచ్లో ఎంజాయ్ చేద్దాం గట్టిగా. సో తినేసి బీచ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. అవును 11 అక్కడ 6 పంపించిన 5. ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. రాత్రి గుడారాల పండుగలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత నరసరావుపేటలో హాల్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి మరి ఉదయకాలం మేము బయలుదేరి చీరాల బీచ్ అలాగే సూర్యలంక బీచ్ 2 చూసుకొని బాపట్లలో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తిరిగి సాయంకాలానికి మరలా గుడారాల పండుగకి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్, బోలో యేసు మహారాజ్ కి. Guys, finally reached చీరాల బీచ్. ఇట్లాంటి బైక్స్ ఒకటి గైస్ ఫైనల్ అయితే బీచ్కి అయితే వచ్చినాం. ఇది చీరాల బీచ్ కదా ఇది, చీరాల బీచ్ అనమాట. సో యా ఫైనల్ అయితే బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఎక్కువ బోట్స్ ఉన్నాయి, చేపలు పట్టే బోట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మరి. మమ్మీ గైస్ ఈటీవీ అయితే రైడ్ చేస్తున్నాం. నించోనే ఎక్కాలక్క, బైక్ లాగా ఎక్కి ఇక్కడ కూర్చోక్క. ఎటుపోతున్నావు అక్క? అటు తిప్పక్క, అటు తిప్పు. అటు పోతున్నా. చూడు ఇక్కడ సో గైస్ మనమైతే సూర్యలంక బీచ్కి అయితే వచ్చేసినాం. బండి పార్క్ చేసుకున్నాం అనమాట. మన వాళ్ళు ముందు పోతురు, చూద్దాం. అక్క అక్క బీచ్కి అయితే వచ్చేసినాం గాయస్. బీచ్లో అయితే ఘోరం ఎంజాయ్ చేసినాం గాయస్. అన్న అయితే మొత్తం లోపలికి పోయిండు, నేను అన్నతో పాటు ఇంకా లోపలికి పోయినా. మరి ఆడేమో ఆడికెళ్ళి ఉడుతున్నాడు పాపం. మా అమ్మ ఆడుంది గాయస్,
కనబడుతుందా మమ్మీ బీచ్ దగ్గర గాయ్స్ శ్రీలంక బీచ్ కాడ మంచిగా పుచ్చకాయ తినుకుంటా బాగుంది. నేను మా డాడీ చిల్ అవుతున్నాం మంచిగా. ఇప్పుడే బీచ్లకు మంచిగా మునిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాం బెంచ్ మీద హాయిగా మజా ఉంది కానీ. సో గైస్ చంద్రన్న వల్ల చుట్టాలనుకుంటా చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ మొత్తం ఆర్మీ హౌస్ ఉన్నాయి, వాటర్స్ లాంటివి కానీ మంచిగా ఉన్నాయి. మనం బండి అంటే ఇది పెట్టుకున్నాం పోతున్నాం అంట. జర ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ గుడాల పండుగ అయితే రీచ్ అవ్వాలన్నమాట. అట్లా ఇల్లు చూపిస్తా గైస్. అక్క హాయ్. మమ్మీ బ్యాగ్ తీసుకొస్తుంది. అరే తీసుకొస్తుంది అక్క. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ పెద్ద బ్యాటరీ. మీరు పండుకోండి. ఇంట్లో అయితే రెస్ట్ తీసుకుంటాం గైస్. ఇంకా లంచ్ అవ్వలేదు. లంచ్ చేసి మంచిగా ఒక న్యాప్ వేసి మళ్ళీ బయలుదేరాం అనమాట. సో ఇల్లు అయితే చాలా కోజీ ఉంది, మంచి కంఫర్టబుల్ ఉంది, ఏసీ కూడా ఉంది. సో గైస్ స్టే అయితే అయిపోయింది, తిన్నాం మంచిగానే. మరి డాడీ బండి ఇట్లా ఆరేసిన కానీ. సో ఇప్పుడు మనం గుడాల పండుగకి వెళ్తున్నాం అంటే ఈవినింగ్ సర్వీస్ అనుకున్నాను. సో వీడికి వెళ్ళి మళ్ళీ 2 hours జర్నీ. సో ఓవరాల్గా మాకు తిరుడే ఎక్కువ ఉంది కానీ ఉండే ఎక్కువ. ఇక్కడ బీచ్లో మాత్రం మా అంటే ఒక 45 minutes అట్లా ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇప్పుడు వేరే ట్రిప్ వేసినప్పుడు డెఫినెట్లీ ఇటు వస్తే పక్క 1 day అయితే స్టే చేస్తాను డెఫినెట్గా. ఏమంటారా? అంతేగా? అంతే. లేవు ఫస్ట్ కిందికి దిగు, గాడి ఎక్కినాక ఎక్కువ. అది ఆరలే బూట్లు వేసుకుంటుంది అట్లా. గైస్ జర్నీలో మన వెహికల్ 71 kilometers టచ్ అయింది. పండగ ఎంజాయ్. కన్నపడుచును గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా ప్రభువుకు మహిమ కలిగింది. చప్పట్లు కొట్టండి. స్తోత్రం హల్లెలూయా. అగో ఇగో ఈడుంది ఆంటీ. ఏదికి గాలి వచ్చింది. చాపండి ప్రభు వైపు. ఏక మనసుతో అపోస్తలుడు దేవుడు కలిగించిన ఐక్యత, ఆది అపోస్తలుడు సంఘానికి కలిగిన ఐక్యత, ఆది అపోస్తలుడు కలిగిన కార్యాలు తీస్తున్నా. గైస్ కూడా పండుగ అయితే బయలుదేరినాం అనమాట. చాలా విధమైన స్టంట్లు అయినాయి, చాలా లేట్ అయింది. అండ్ ఈ లేట్తో పాటు ఈ రోడ్డు విచిత్రమైన రోడ్డు. మొత్తం ఈ వెహికల్ యొక్క ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటాం అనమాట. అట్లా అందరూ రోడ్డు మొత్తం అసలు అంటే ప్రతి రోడ్డు కూడా చిన్న ఊర్లకి కనెక్ట్ అయింది అనమాట. బైపాస్ రోడ్లు ఏ రోడ్ కూడా హైవేకి లేదు. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు చూడండి మీరు మొత్తం కొంచెం అక్కడిక్కడైనా కాళ్ళకే డైరెక్ట్ జంపు. గైస్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి పోతున్నాం, చూపిస్తావు. ఇదే ప్రకాశం బ్యారేజ్ విజయవాడ. నేను అడుగుతున్నా, నాకు తెలుసు మీకు. ఈ డెస్టినేషన్ పేరు నాకు తెలియదు కానీ హోటల్ కనిపించింది, ఆగినాం. అర్ధరాత్రి ఏడ హోటల్ ఓపెన్ లేవు, ఒక్క 2-3 ఉన్నాయి అంతే. అందులో దగ్గర ఆగినాం. ఇక్కడ మాకు కొంచెం దోశ గీస దొరుకుతుంది అనమాట, తింటున్నాం నేనన్నా. అట్లా ఫుల్ టైర్డ్ ఉన్నాం. బట్ వీ షుడ్ పుల్ త్రూ, ఎందుకంటే రేపు సండే ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వీ షుడ్ గో టు చర్చ్. హాయ్ ఫ్రెండ్స్, సో మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే బిఎస్ఎల్కి రిటర్న్ అయితే అయినాము.
నైట్ అంతా తొక్కుడే ఉండే, మధ్యలో ఒక్క దగ్గర ఆగి ఇంకా తప్పదు అన్నప్పుడు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఎక్కడ ఏంటంటే అది షామీర్పేట, పేరు గుర్తొస్తలేదు. నార్కెట్పల్లి ఇక్కడ అయినా మనం నార్కెట్పల్లి ఇక్కడ ఆగి ఇంకా మేము రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా 1 hour అట్లా మెయిన్గా నేను స్లీప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు నిద్రనే లేదు, మొత్తం ఫుల్ జర్నీయే. సో నిద్ర లేసరికి ఆడ ఆగి 40 minutes స్లీప్ వేసుకొని ఇక మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 5:30 అట్లా ఆడికి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 7 కల్లా ఇంటికైతే వచ్చేసినాము. మళ్ళీ సండే సర్వీస్కి వెళ్ళాలి. సో కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తాం. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉండే. గుడారాల పండుగ కూడా మంచిగానే ఉండే. కాకపోతే ఈసారి లొకేషన్ లెమెలో ఉండేసరికి ఏమైందంటే మొత్తం రూట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉండే. ఏది కూడా చిన్నగా లేకుండే, ఒక హైవే లాగా లేకుండే, అంటే గుంటూరు ప్రాపర్ రోడ్ లేకుండే లేమెలా వరకు. అంటే మధ్యలో మనకు ఏపీ హైవేస్ అన్నీ ఉన్నాయి, కానీ లేమెలోకి వెళ్ళడానికి మాత్రం అన్ని చిన్న చిన్న ఊర్లలోకి తీసుకెళ్ళిరన్నమాట. ప్రాపర్గా రోడ్స్ లేకుండే ఇబ్బంది అయిపోయింది బాగా. డ్రైవింగ్ సరిగా అంతే, డ్రైవింగ్ సరిగా వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుండే అట్లా. కానీ బీచెస్ కూడా బాగుండే. చిరాల అంత ప్రిఫర్ చేయను, అంత చేపలు చచ్చిపోయి అంత వాసన వచ్చిండే. బాపట్ల బీచ్ చాలా బాగుండే, బీచ్ బాగుండే, సేఫ్టీ బాగుండే అక్కడ. అల్లలు కూడా మంచిగా ఉండే, అక్కడ రిసార్ట్స్ కూడా ఉండే మంచిగా. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళి అక్కడ స్టే చేద్దాం. తమ్ముడు పక్కెళ్ళమ్మ. బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్ అయితే మంచిగా ఉండే. ఇప్పుడు పోయి మా పెద్ద బెన్ బ్రోని లేపాలి. ఆ పెద్ద బెన్ బ్రో రాలేదు ట్రిప్కి, అన్నగారు రాయచూరు పోయి వచ్చారనమాట. సరే, ఓకే గైస్, బాయ్.